హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో వాట్ ఈస్ డాకర్ అనేది తెలుసుకున్నాం. ఇక్కడ డాకర్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటో తెలుసుకుందాం. మెయిన్గా ఇక్కడ డాకర్ ఆర్కిటెక్చర్లో త్రీ పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో డాకర్ క్లయింట్, డాకర్ హోస్ట్, డాకర్ రిజిస్ట్రీ. అసలు డాకర్ క్లయింట్ అంటే ఏంటి, డాకర్ హోస్ట్ అంటే ఏంటి, రిజిస్ట్రీ అంటే ఏంటి? రిజిస్ట్రీనే మనం డాకర్ హబ్ అని కూడా అంటాం. ఇక్కడ ఎక్కడైతే డాకర్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నామో దాన్ని డాకర్ హోస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసాం కదా! అక్కడ మనము డాకర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. అంటే EC2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో డాకర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. దాన్నే డాకర్ హోస్ట్ అంటారు. అక్కడే మనము కమాండ్స్ రాస్తూ ఉంటాం. డాకర్‌కి సంబంధించిన కమాండ్స్ రాస్తాం. బిల్డ్ అని, పుల్ అని, రన్ అని. అంటే ఈ కమాండ్స్ అన్నీ మీకు అప్‌కమింగ్ క్లాసెస్‌లో వస్తాయి. ఎక్కడైతే మనం అయితే కమాండ్స్ రాస్తున్నామో దాన్ని క్లయింట్ అంటాం. అంటే ఇవి 2 ఒకే ప్లేస్‌లో ఉంటాయి. కమాండ్స్ రాస్తేనేమో క్లయింట్ అని, డాకర్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ అయిందో దాన్ని హోస్ట్ అని అంటాం. డోకర్ రిజిస్ట్రీ. ఇక్కడ ఈ డోకర్‌లో మనం ప్రతిదాన్ని ఇమేజ్ అండ్ కంటైనర్స్ అంటాం. ఇక్కడ ఇమేజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీకు ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఆహ్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ నీకు మినిమల్‌గా దొరుకుతుంది. అంటే తక్కువ ఎంబీలో. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలుసుగా, జీబీస్‌లో ఉంటది. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. హాఫ్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ అంటే 25% ఆఫ్ మెమొరీని, అంటే ర్యామ్‌ని గాని, మెమొరీని గాని ఈ ఆపరేటింగ్ సిస్టమే యూజ్ చేసుకుంటుంది. అలా కాకుండా వెరీ స్మాల్ సైజ్‌లో మనకి ఇమేజెస్ దొరుకుతా ఉంటాయి. అది ఎక్కడ దొరుకుతా ఉంటాయంటే డాకర్ హబ్‌లో ఉంటాయి. ఆ ఇమేజెస్‌ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అప్లికేషన్ ఇమేజెస్‌లో మొత్తం రాసేసి, ఇన్‌స్టాల్ చేసేసి, అంటే దీనికి డోకర్ ఫైల్ అనే ఒకటి రాస్తాం. ఏ ఇమేజ్‌ని క్రియేట్ చేయాలన్నా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ దాంట్లో డాకర్ ఫైల్‌లో పెట్టేసి మనం రన్ చేయంగానే ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్ యూజ్ చేసుకొని మన అప్లికేషన్‌ని అప్ అండ్ రన్నింగ్ చేసుకుంటూ ఉంటాం. మీకు ఇది ప్రాక్టికల్‌గా కూడా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు డాకర్ హబ్. డాకర్ హబ్ అంటే మనకి నీకు ఎన్ని ఇమేజెస్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటూ కావాలా, ఆహ్, వెబ్ సర్వర్ కావాలా, ఇవన్నీ నీకు డాకర్ హబ్‌లో ఉంటాయి. నువ్వు డాకర్ ఫైల్‌లో ఏదైతే రాస్తావో, నీకు ఇప్పుడు ఉబుంటూ కావాలంటే అది ఫస్టు ఇక్కడ నువ్వు కమాండ్, బిల్డ్ కమాండ్ రన్ చేసినప్పుడు ఫస్టు డాకర్ హోస్ట్‌లో చెక్ చేసుకుంటుంది. ఆ ఇమేజ్ నీకు కావాల్సిన ఇమేజ్, ఏ ఇమేజ్ అయితే నువ్వు మెన్షన్ చేసావో అది ఇక్కడ ఉందా డాకర్ హోస్ట్‌లో అనేది ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ లేకపోతే ఆటోమేటిక్‌గా డాకర్ హోస్ట్‌కి కనెక్ట్ అయిపోయి డాకర్ నుంచి పుల్ చేసుకొని ఇక్కడ మనకు కావాల్సిన విధంగా ఇమేజెస్‌ని మొత్తాన్ని మనకి ఇక్కడ ఇచ్చేస్తాయి. దీన్ని మీకు సింపుల్‌గా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. అసలు డాకర్ హబ్ అంటే ఎలా ఉంటదో కూడా చూపిస్తాను ఇప్పుడే. డాకర్ హబ్. డాకర్ హబ్ అనేది ఇలా ఉంటది. మెయిన్ పేజ్. ఇక్కడ నీకు కావాల్సిన ఇమేజెస్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉబుంటూ కావాలి. ఉబుంటూ దొరికేస్తది.
నీకు వెబ్ సర్వర్ కావాలి, టామ్ క్యాటే కావాలి. అపాచీ టామ్ క్యాట్ ఇక్కడ దొరికేస్తుంది. దాన్ని నువ్వు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంది అనేది కూడా నీకు కమాండ్స్ రూపంలో ఇక్కడ మీకు మనకి ఇచ్చేస్తాడు. సో దాన్ని ఎలా చేసుకోవాలి, టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలంటే డాకర్ పుల్ టామ్ క్యాట్ ఏ వర్షన్స్ ఉన్నాయి, ఏ వర్షన్ కావాలి, మీకు ఏ వర్షన్ కావాలి, ఇవన్నీ నీకు రానున్న క్లాసెస్లో అర్థమవుతాయి. ఇది బేసిక్ అండి ఈ ఆర్కిటెక్చర్. ఈ ఇది మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే నీకు అప్కమింగ్ క్లాసెస్లో మనం ప్రాక్టికల్గా చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ నాకు కూడా ఇంకా మోర్ క్లాసెస్ చెప్పడానికి, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.